భారతదేశానికి సంబంధించినంత వరకు మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ప్రపంచం మొత్తం కాలుష్యం కారకమయ్యి, ఆ కాలుష్యం కారణంగా ఉత్పత్తవుతున్నటువంటి కార్బన్ డయాక్సైడ్ వెళ్ళి ఓజోన్ పొరని బలహీనపరుస్తా, దాని కారణంగా మంచు కరిగిపోతూ ఉంటే, ఆ కారణంగా అప్రకటిత వరదలు, అనూహ్యమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్న వేళ, దీనికి కారణం వందల సంవత్సరాల పాటు బొగ్గుని తవ్వి, ఆ బొగ్గు ఆధారంగా కర్బన ఉద్గారాలను సృష్టిస్తూ విద్యుదుత్పత్తి లేకపోతే ఇతరత్రా చేసుకొస్తున్నటువంటి యూరప్ దేశాల పాపం మనల్ని వెంటాడుతోందని గమనించి, మనం ఇక్కడ బొగ్గు ఆధారిత విద్యుత్‌ని తగ్గిస్తూ, అదే సందర్భంలో సోలార్, విండ్ పవర్‌ని పెంచుతా, ఇంకొకటి వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చి, వాటిటి ద్వారా కూడా పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రజల చేత కూడా వినియోగాన్ని మార్పిడి చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి తీసుకెళ్తున్నాం. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మ్యూనిచ్‌లో జరుగుతున్నటువంటి వాతావరణ సదస్సు సందర్భంగా నిర్మలా సీతారామన్ అదే చెప్పారు. మా దేశాలకి, వెనుకబడిన దేశాలు లేకపోతే ఎదుగుతున్న దేశాల మీదన కాలుష్యానికి సంబంధించిన ఆరోపణలు చేసే బుద్ధిమాంద్యపు పనులు యూరప్ దేశాలు, పాశ్చాత్య దేశాలు చేయకండి. ప్రపంచానికి అసలు కాలుష్యం సృష్టించినోళ్ళు మీరు. మేము ఇప్పుడు దాన్ని సరిచేస్తున్నటువంటి వాళ్ళమని తేల్చి చెప్పారు. అదంతా పక్కన పెడితే, ఇప్పుడు ఇండియా లెక్కేస్తున్నది, నీతి ఆయోగ్ లెక్కేస్తున్నది, మొత్తం కర్బన ఉద్గారాలు లేని పర్యావరణ హితమైనటువంటి వాతావరణం కావాలి అంటే 2070 దాకా పడతది. దానికి మొత్తం అందరి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి అయ్యే ఖర్చు $22.7 ట్రిలియన్. భారత జీడీపీనే $4.5 ట్రిలియన్. అలాంటిది $22.7 ట్రిలియన్ కావాల్సి వస్తుందని అంచనా వేసింది.